హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్. ఈ వ్లాగ్ మన ఛానల్లో వస్తున్న మొట్టమొదటి వ్లాగ్ అండి. వీడియో మొత్తం చూసి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. చాలా చిన్న వీడియో, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ని వెరిఫై చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఇవాళైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను టమోటా కర్రీ కోసం ఇక్కడ ఆనియన్స్, టమోటాస్ కట్ చేస్తున్నాను. ఈ సీజన్లో టమోటాలు చాలా జ్యూసీగా వస్తాయి. ఈ సీజన్లోనే టమోటా కర్రీకి చాలా బాగుంటాయి టమోటాలు. ఇక మా ఇంట్లో అయితే టమోటా కర్రీ చాలా ఇష్టంగా తింటారు. నేనైతే వీక్కి 2 డేస్ టమోటా కర్రీయే చేస్తాను. ఈ సీజన్లో కాస్త రేటు తక్కువకు వస్తాయి. ఇక ఎండలు వచ్చే కొద్దీ మళ్ళీ కాస్ట్ పెరిగిపోతుంది. అప్పుడు కర్రీస్లో వేసుకోవడానికి కూడా ఆలోచించాలి, అంత కాస్ట్ అయిపోతాయి. ఇక ఇవైతే మగ్గిపోతాయి. మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. అవి పొయ్యి మీద అవుతూ ఉన్నాయి. ఇంకో పొయ్యి మీద ముందే అన్నం కడిగి పెట్టేశానండి. బియ్యం కడిగి పెట్టేస్తే అన్నం ఉడికిపోయింది. అవన్నీ కట్ చేసేలోపు అన్నం రెడీ అయిపోయింది. ఇక ఇదైతే పక్కన పెట్టేస్తాను. ఇక వీటికంటే ముందే పాలు కాచి పక్కన పెట్టేశాను. ఇవి చేసేటప్పుడు పాలు మధ్యలో కాస్తూ ఉంటే వాటిల్లో ఏదైనా పడితే గబుక్కున పాడైపోతాయి కదా, అందుకని ముందే పాలు కాచి పక్కన పెట్టేస్తాను. దూరంగా పెట్టేస్తే అవి బాగుంటాయి. ఇక అన్నం పక్కన పెట్టేసి మా పాప కోసం దోశ అయితే పోస్తున్నాను. తనకి కాలేజీకి టైం అయిపోతుంది కదా, ఫస్ట్ తన వరకు పోసి ఇచ్చేస్తానండి. తర్వాత తను వెళ్ళిపోయాక నేనైతే దోశ చేసుకుంటాను. చట్నీ పొద్దున్నే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. కొత్త వాళ్ళైతే ఛానల్ని వెరిఫై చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టమోటాలన్నీ వాడిపోయినాయి. కారం పొడి వేసేసి మూత పెట్టేస్తే 1 నిమిషము బాగా మగ్గిపోతుంది. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.